మనస్సును శుద్ధి చేసుకోవడానికి కూడా ఆహారాన్ని వాడతాము, జలములు వాడతాము, ప్రాణాయామ పద్ధతులను వాడతాము. ఈ రకంగా ఈ అంశాల ద్వారా మన మనస్సును శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఈ మనస్సును శరీరాన్ని శుద్ధి చేసుకునేటటువంటి ప్రక్రియలే ఇవన్నీ. అయితే ఆ పతాంజలి మహర్షి ఒక్కొక్క అంశం ద్వారా మనస్సులోని శరీరంలో ఉన్నటువంటి కోశాలన్నింటినీ, ఈ శరీరం నిండి ఉన్నటువంటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, జ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ కోశాలను ఒక్కొక్క దాన్ని చేయించుకుంటూ వెళ్ళాలంటే దానికోసం శరీర శుద్ధి, మనోశుద్ధి జరగాలి. కాబట్టి ఈ మనోశుద్ధి అనేది ఏ విధంగా